2025లో రష్మిక మందన్న జోరు మామూలుగా లేదు. ఈ ఇయర్ డిఫరెంట్ జానర్స్లో రష్మిక యాక్ట్ చేస్తుంది. రీసెంట్గా హర్రర్ మూవీలోనూ ఛాన్స్ కొట్టేసిన రష్మిక త్వరలోనే మహారాణిగా అందరి ముందుకు రాబోతుంది. మరోవైపు తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో రెడీ అవుతుంది. ప్రెజెంట్ బాలీవుడ్లో రష్మిక మరో భారీ హిట్ తన ఖాతాలో వేసుకోబోతుందని టాక్ నడుస్తుంది. ఇంతకీ ఏ మూవీతో రష్మిక భారీ హిట్ కొట్టబోతుందో ఈ స్టోరీలో చూసేద్దాం. లెవెల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న హీరోయిన్ రష్మిక ఇటు టాలీవుడ్ టు బాలీవుడ్ లో నాన్ స్టాప్ గా జర్నీ చేస్తూ ఏ ప్రాజెక్టు ఆపకుండా పరుగులు పెట్టిస్తోంది. ఇంత బిజీగా ఉన్న హీరోయిన్ మరొకరు లేరని చెప్పొచ్చు. నాన్ స్టాప్ షూటింగ్స్ తో ఒక్కరోజు బ్రేక్ లేకుండా బిజీగా ఉన్న రష్మిక లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన మూవీ చావా. రీసెంట్ గా చావా మూవీ నుంచి రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రతి రాజు వెనుక అసమానమైన బలం కలిగిన రాణి ఉంటుంది. స్వరాజ్యం గర్వపడే మహారాణి ఏసుబాయి అని రష్మిక క్యారెక్టర్ ను మూవీ యూనిట్ రివీల్ చేసింది. చావాలో రష్మిక ఛత్రపతి శివాజీ భార్య మహారాణి ఏసుబాయి క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తుంది. యానిమల్, పుష్ప 2 ది రూల్ రూపంలో రెండు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్న రష్మిక మందన్న చావాతో రాబోతోంది. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషించిన హిస్టారికల్ డ్రామాని మొదట్లో పుష్ప 2 తో పాటు డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ తర్వాత 2 నెలలు పోస్ట్ పోన్ చేశారు. నార్త్ లో, అందులోనూ ప్రత్యేకంగా మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీ మహారాజు బయోగ్రఫీయే చావా మూవీగా తీశారు. లక్ష్మణ్ ఉదేకర్ ఈ చావా మూవీకి డైరెక్టర్. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చావాలో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ మేల్ లీడ్ గా, రష్మిక ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ స్టోరీ మొత్తం మరాఠీలో సాగనుంది. రష్మిక ఇందుకోసం మరాఠీ భాష నేర్చుకున్నట్టు టాక్. చావాలో రష్మిక పోషిస్తున్న పాత్ర సంభాజీ భార్య మహారాణి ఏసుబాయి బోన్సాలిది. ఇందులో పట్టు చీరకట్లో ఒంటి నిండా ఆభరణాలతో మహారాణి రాజసం ఉట్టిపడేలా కనిపించింది రష్మిక. ఓ పోస్టర్ లో ఆమె చిరునవ్వుతో కనిపించగా, మరో పోస్టర్ లో గంభీరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ 2 పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రష్మిక మందన్న ఇన్స్టాలో పోస్ట్ చేసి ప్రతి గొప్ప రాజు వెనకాల యోధురాలైన భార్య ఉంటుందని కామెంట్ యాడ్ చేశారు. ఈ లుక్ లో రష్మిక మందన్న అప్పటి కాలంలో రాణుల్లా కాస్ట్యూమ్స్ వేసుకుని అందంగా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు సింపుల్ గా నవ్వుతూ అల్లరి పిల్లలా కనిపించిన రష్మిక లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ లుక్ లో రష్మిక అదుర్స్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరాఠా సామ్రాజ్యపు మహారాణిగా ఏసుబాయి మీద ఎన్నో స్టోరీలు, ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. రాజతంత్రాలు, యుద్ధాలు, రాజకీయ వ్యూహాల్లో ఏసుబాయి ఆరితేరిన వనిత. సంభాజీ చనిపోయాక రాయ్గఢ్ సంస్థానాన్ని కాపాడుకోవడానికి మొఘలులతో 8 నెలల పాటు అలుపులేని యుద్ధం చేశారు. జైల్లో చాలా సంవత్సరాలు మగ్గారు. ఆమె కొడుకే షాహు మహారాజ్. సంభాజీ పాలనలో భర్తతో కలిసి ఏసుబాయి పోరాటం గురించి ఇప్పటికీ మహారాష్ట్రలో కథలుగా జనాలు చెప్పుకుంటారు. సో ప్రెజెంట్ రష్మిక చేస్తున్న క్యారెక్టర్ ఆషామాషిది కాదని తెలిసిపోతోంది. బాలీవుడ్ లో గ్లామర్ టచ్ ఉన్నవి కాకుండా పర్ఫార్మెన్స్ డిమాండ్ చేసే క్యారెక్టర్ ఇది. ప్రెజెంట్ రష్మిక చావాతో పాటు హిందీలో సికిందర్, థామా మూవీలో యాక్ట్ చేస్తోంది. టాలీవుడ్ లో ది గర్ల్ ఫ్రెండ్, కుబేరా మూవీలతోనూ బిజీగా ఉంది. 2024లో యానిమల్, పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న రష్మికకు మరో భారీ హిట్ ఖాయమని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి చావా మూవీ రష్మికకు ఎలాంటి టాక్ తెస్తుందో వెయిట్ చేయాలి.